సర్ప్రైజ్. ఓపెన్ చేయి. 17 Pro ఇప్పుడైతే ఓపెన్ అయితే చేసింది. తీసినావు అది చూపెట్టు. మై డ్రీమ్ ఫోన్. దిస్ ఇస్ మై డ్రీమ్. మా డాడీ ఫీలింగ్ ఏంటంటే, అంటే ఇన్ని రోజులు మాకు అంటే ఆడపిల్లలు లేరుగా మా ఇంట్లో. సో మా కుట్టిని అయితే మా డాడీ తనకు ఒక బిడ్డ లెక్క చూసుకొని అయితే కుట్ట ఏడుతుంది ఇక ఏడుతుంది ఇక ఆనంద బాష్పాల మరి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గను A to Z. ఈరోజు ముచ్చట ఏంటంటే, నేనైతే ఒక కొత్త పర్సన్ తోటి ఒక కొత్త కంటెంట్ తోటి అయితే మేము ముందుకు వచ్చేసిన. అది ఏంటిదంటే, నేను మొన్న రీసెంట్లీ అయితే లవ్ మ్యారేజ్ అయితే చేసుకున్నా. అయిపోయింది బతికి అయిపోయింది నీకు. సో ఇప్పుడు నా వైఫ్కి అయితే నేను iPhone 17 Pro అయితే నేనైతే సర్ప్రైజ్ అయితే చేస్తున్నా. మా వైఫ్ అయితే ఇంటికాడ ఉన్నది. సో నేను పోయినాక దాని రియాక్షన్ ఎట్లుంటుంది ఏం కాదు దాని మొత్తం మీకైతే చూపిస్తా. నేనైతే ఇప్పుడైతే కర్నూలులో అయితే ఉన్నా. సో ఇప్పుడైతే షోరూమ్కి అయితే పోతున్నా. షోరూమ్కి పోయినాక 17 Pro తీసుకొని అయితే మా వైఫ్కి అయితే నేను సర్ప్రైజ్ చేస్తా. తన రియాక్షన్స్ ఎట్లుంటాయో అయితే మీకు క్లియర్గా మొత్తం చూపిస్తా. గైస్ ఫైనల్ అయితే షాప్కి అయితే వచ్చిన. నేనైతే ఫోన్ అయితే తీసుకుంటున్నా. కొంచెం ఎక్సైట్గా కూడా ఫీల్ అవుతున్నా. సో ఇప్పుడైతే లోపలికి అయితే తీసుకొని అమౌంట్ ఎంతనో ప్లాస్టిక్ తీసుకొని అయితే మనం తీసుకొని ఇంటికి పోదాం. ఇంటికి అయినాక అయితే ఫోన్ తీసుకుపోతున్నా అని అయితే తెలియదు. అది పోయినాక అయితే సర్ప్రైజ్ చేద్దాం. చలో ఇప్పుడు వెళ్తాం. స్టార్ట్ చేద్దాం. గాయస్ నేనైతే ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసిన. 17 Pro అయితే నేనైతే మొన్న బుక్ చేసిన. పోయి మీకు అయితే చూపెట్టిన కదా షోరూంలో అయితే. సో ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసిన. ఇంటికాడ అయితే మా వైఫ్ అయితే బయట ఉంది. సో టీవీ అయితే చూస్తుంది. నేనైతే రూమ్లోకి అయితే వచ్చేసిన. 17 Pro అయితే సర్ప్రైజ్ అయితే చేస్తా. కాకపోతే కెమెరా అయితే మాత్రం ఇక్కడ పెడతా. నేను షోరూంలో కూడా నేను ఫోన్ తీసుకుని అయితే మీకైతే చూపించలేదు, ఎందుకంటే కొంచెం నేను టైర్డ్ అయి ఉన్నా. గైస్ కెమెరా అయితే పెట్టేసిన. సో ఇప్పుడైతే తన బయట ఉంది. నేనైతే పిలిస్తే ఇంట్లో పిలిచినాక కొద్దిసేపు దాంతో మాట్లాడినాకనైతే సర్ప్రైజ్ చేస్తా. చూస్తూనే ఉండండి. కొట్టేట్రా ఏంటి ఏం చేస్తున్నావు? ఏం సినిమా చూస్తున్నావు మరి? వెబ్ సిరీస్. ఏంటిది? జస్ట్ మ్యారీడా? జస్ట్ మ్యారీడ్ ఎందుకు? వెబ్ సిరీస్ వచ్చింది చూసిన. అంతేనా? కొంచెం మంచిగా కూర్చో. బట్టి మాట్లాడదాం. నవ్వుతుంది. రేపు మాలేసుకుంటే జనవరి 8 అట్లా వస్తాను. నాకు ఏం తేవాలి? అయ్యప్ప ఏం తీసుకురావాలి? ఇంకా కేరళలో వైట్ సారీ గోల్డ్ కలర్ తోని పికాక్స్ రావాలి. పికాక్స్ ఉంటాయా? పికాక్ గోల్డ్ కలర్ వస్తుంది బోర్డర్. ట్రై చేస్తాను మీకోసం. నో ట్రైల్స్. అటే ఇస్తా సీరెంత. मस्त शेड्स नाही रा नीला अप्पो कमला हसन. చెప్పు మరి ఇంకా నీ డ్రీమ్స్ ఏంటి? కొన్ని తెలుసు, కొన్ని చెప్తున్నా. డ్రీమ్స్ ఏంటి? చెక్కాల దగ్గరకు పోవాలి. ఎంతకు తెగించారా? చెక్కాళ్ళు కాదు, BTS చెక్కాలి. అదే గన్నెత్తారా ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? BTS అని చెప్పిన. BTS దగ్గరికి పోవాలి. ఒక మంచి లొకేషన్స్ పోయి ఎంజాయ్ చేయాలని ఉంది. సింగిల్ రావాలి. నేనేం కావాలి? సమాధానం లేదు. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇంకా ఇంతే తెలుసా? 3 years
నేనంటే అంటే అన్ని చెప్తామా మరి ఎందుకు చెప్పు అంటే నువ్వే నిన్న అడుగుతున్నాను నా డ్రీమ్స్ నేనే కొన్ని అట్లా డ్రీమ్స్ అనేది నాకు తెలుసు కానీ నీకు చెప్పి నేను చేయాలి నీకు సర్ప్రైజ్ చేస్తా అన్ని ఏదైనా ఓకే అట్లా చెప్పి ఇప్పుడు ముందుగా అన్ని చెప్పుకుంటాను నేను తెలుసుకొని ఏమంటే నీ మైండ్లోనే నా మైండ్లో ఉన్నాయి నీకు తెలియకుండా నేను సర్ప్రైజ్ చేసినప్పుడే కదా నాకు తెలిసినప్పుడు అంతేనా బిస్కెట్ అనుకుంటా అంతే కదా ఇంకా డ్రీమ్స్ Cream biscuit. ప్లీజ్ క్రీమ్ బిస్కెట్ నా డ్రీమ్స్ అని తెలియనప్పుడు అది ఎట్లా నాకు డైట్ వచ్చింది ఏడ్చినావు నువ్వు ఏడితేనే నా చురికొచ్చి ఎందుకు ఎడతాను అని అడిగినా ఇంట్లో తీసుకొచ్చిన అందుకే అంటే చూస్ చేసరికి అట్లా ఎమోషనల్ అయినా కానీ అబ్బా నిజం కారణం ఇట్లా ఏడా అంత లేదు డస్ట్ మాట్లాడుతాడు డాడీ మాట్లాడి మీతో ఫోన్ చేయండి అంటే నాకోసం కాకపోయినా నీకోసం మాట్లాడాలి నాతో మాట్లాడకుండా ఏం కాదు మీ డాడీ అని నీతో మాట్లాడితే నేను చాలు హ్యాపీ నేను ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్ నోర్మోయ్ నిజంగా జోగ్గా ఊరికి మమ్మీ డాడీ అని చెప్తాను నేనుగా మీ అమ్మమ్మ తాగా అని చెప్తాను ఘోరంగా అమ్మతుడు కర్రగా బాగా కర్రగా ఆ దుమ్మే పౌడరే బాగా వేసింది నాకు అమ్మరు ఇంజపల్లి నుంచి వరంగల్ పోయి వరంగల్ నుంచి కరీంనగర్ వచ్చి కరీం నుంచి ఇంజపల్లికి వచ్చారు మొత్తం పౌడర్ వేసింది ముఖానికి కర్రగా అయినాయి ఇక ఈ 2 రోజులు ఉంది బాగా అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం బాగా తిరిగి ఎంత కాదని ఎంత 190-200 కిలోమీటర్లు తిరిగినాను మొన్న మన ఇద్దరు ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి నా గురించి చెప్పలేదా బాబుకి ఇక్కడ ఏమైంది పియో సర్ప్రైజ్ నీకే నాకెందుకు నీకోసమే కానీ నీకు ఫోన్ లేదని నిజంగానా నిజంగా నాకేనా నీకే అంటే లేకపోతే నాకున్నది ఆల్రెడీ నవ్వుతుంది నాకే లేదు నీకే మరి నాకే నాకెందుకు నీకెందుకంటే నేను చెప్పినా నీకెన్నాడు ఐఫోన్ ఇస్తా అని హాస్టల్ ఉన్నప్పుడే చెప్పిన శాఖ నమ్మతలేవా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది నిజంగానే నీకే తెచ్చిన నాకెందుకు అలా నేను కర్మర పోతున్నా అని చెప్పిన కర్మర ఎందుకైనా పని అని చెప్పిన కానీ దీనికోసం ఎప్పుడే బుక్ చేసుకొని వచ్చి మళ్ళా నెక్స్ట్ డే మళ్ళా గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే మళ్ళీ పోయి తీసుకొచ్చిన నీకు తెలకుండా అలా దాచిపెట్టిన బీరోల సైడ్ దాచిపెట్టి ఇప్పుడు నువ్వు బయట ఉన్నప్పుడు ఇది తీసుకొచ్చి ఇక్కడ దాచిపెట్టి ఇచ్చిన ఇప్పుడు తీసుకొచ్చినా మొన్న అమ్మ దొంగ ఏడు బీరువాల సర్ప్రైజ్ లెక్కనే ఉండాలి కదా ఏమనిపిస్తాను నమ్మబుద్ధి అయితే లేదు నాకు. ఇప్పటికి శాఖ నిజమే నాకేనా అది? నీకోసమే తీసుకొచ్చిన నేను 17 Pro ఐఫోన్ కాదు నేను 15 నా 17 నేను వీడియోస్ ఇస్తాను నువ్వు వీడియో ఇస్తాను నాకేం చేస్తావు అవుతామే ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు హాస్టల్ ఉన్నప్పుడు నాతో ఫోన్ మాట్లాడినప్పుడు అలా స్విచ్ ఆఫ్ వచ్చుడు అయితే టచ్ పని చేస్తలేదు అనుడు మాట్లాడదామని స్విచ్ ఆఫ్ అవ్వడు అంతా మీ ఫ్రెండ్స్ని అడిగినా కూడా ఎవరు చక్కగా రెస్పాన్స్ ఇవ్వలేదు అందుకే నాకు నచ్చలేదు ఎట్లా ఇప్పుడు హాస్టల్ పోతావు కదా వాళ్ళ ముందు ఈ ఐఫోన్ 17 పట్టుకొని చూస్తే అమ్మ హైలైట్ రాని ఫీలింగ్ ఉండాలి నీకు సో అందుకే తెప్పించింది నమ్మబుద్ధి అయితే లేదు. ఓపెన్ చేయి నీకు నీకు కదా నాతో ఓపెన్ చేయాలని నీకు సర్ప్రైజ్ కెమెరా కూడా పెట్టిన కూడా గైస్ చూడండి
నాదేనా ఫోన్ అయితే ఇచ్చేసిన, ఓపెన్ అయితే చేస్తుంది, చూడండి ఒకసారి. నాదేనా నీదే. నీదే నాతో తెప్పించుకున్నాను కొత్త ఫోన్. ఇక్కడ చూడు, ఇట్లా ఒక్క నిమిషం. గాయస్ ఓపెన్ చేస్తుంది. ఒక్క నిమిషం. 17 Pro ఇప్పుడైతే ఓపెన్ అయితే చేసింది. తీసినావు అది తీసిన అంజీ. చూపెట్టు. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా గాయస్ 17 Pro ఐఫోన్ నేనైతే సర్ప్రైజ్ అయితే చేసిన. నా వైఫ్ అయితే ఫుల్ సర్ప్రైజ్ అయినట్టుంది అనిపిస్తుంది నాకైతే. గాయస్ మొత్తానికైతే ఫోన్ అయితే తీసుకున్నా, సర్ప్రైజ్ అయితే చేసిన. కానీ సో ఇవ్వాలనిపించింది నాకు ఎన్నడో. వేరే ఫోన్ కొనాలంటే ఎంతసేపు అంతసేపు అట్లా, కానీ నేను ఐఫోనే సర్ప్రైజ్ చేద్దామని ఇన్ని రోజులు అయితే వెయిట్ చేసిన. సో ఇప్పుడైతే వచ్చిన మా కుట్ట ఏడుస్తుంది ఇక. ఎందుకు ఎడుతున్నావు గాయస్? ఇక చూడండి, ఇక ఎడుతుంది ఇక. ఆనంద బాష్పాల మరి ఇవి అయితే ఎట్లా? ఎందుకు ఎడుతున్నా చెప్పు? అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను. ఏమన్నా ఇంట్లో గుర్తొత్తల్లా? ఏడవకు, ఎందుకు ఎడతాను? ఫోన్ ఎప్పటికైనా కొనిచ్చేది కదా, సో అందుకే నేను చెప్పకుండా నీకు సర్ప్రైజ్ చేద్దామని సర్ప్రైజ్ చేసిన, అంతే. అందులో ఏం లేదు. నవ్వుతావు ఇంకా, నమ్మబుద్ధి అవుతుందా? ఎట్లా అనిపిస్తుంది చెప్పు? ఎక్సైట్మెంట్. నాకు పని చూపెట్టు, అన్ని చూపెట్టు కొత్తగా. గైస్ మై డ్రీమ్ ఫోన్, దిస్ ఇస్ మై డ్రీమ్. ఎట్లా అనిపిస్తుంది? చెప్పండి. డ్రాప్ వస్తుంది కంట్లకు, పెడతాను అని. గైస్ నేనైతే ఫస్ట్ టైం నా వైఫ్ని అయితే నేనైతే వీడియోలోకి అయితే తీసుకొచ్చిన. మొన్ననే అంతకుముందే తీసుకొని వద్దాం అనుకున్నా, కానీ ఏదైనా ఒకటి సర్ప్రైజ్ చేసి తీసుకొని వద్దాం అనుకున్నా. సో అందుకే 17 Pro అయితే సర్ప్రైజ్ అయితే చేసి అయితే ఫస్ట్ టైం నా వైఫ్ అయితే నా వీడియోలోకి అయితే వచ్చేసింది. చూడండి, కొత్త పర్సన్ తోటి కొత్త కంటెంట్ తోటి అయితే మేము ముందుకు వస్తా అని చెప్పిన కదా, సో అది ఇదే. నీకు కూడా తెలుసా? సో ఇట్లనే ఈ ఫోన్ కూడా ఫస్ట్ మా డాడీ కూడా చెప్పిండు. నా అందుకైతే నేను 30,000 ఇస్తా అని చెప్పి 30,000 ఇచ్చిండు. నీకు తెలుసా? మా డాడీ అయితే 30,000 ఇచ్చిండు ఫస్ట్. తర్వాత మీతో అయితే నేను కలుపుకొని అయితే ఇచ్చేసిన. మా డాడీ ఫీలింగ్ ఏంటంటే, అంటే ఇన్ని రోజులు మాకు అంటే ఆడపిల్లలు లేరుగా మా ఇంట్లో. సో మా కుట్టినైతే మా డాడీ తనకు ఒక బిడ్డ లెక్క చూసుకొని అయితే, అంటే వచ్చిన కాంచెలు అయితే బిడ్డ లెక్క అయితే చూసుకుంటాడు ఇప్పటివరకు. స్టిల్ ఈ 30,000 కూడా తన బిడ్డ అనుకొని అయితే ఇచ్చిండు. ఇక అంటే నాకు పైసలు ఇచ్చినట్టు మా కుట్టికి కూడా తెలియదు. సో నేను కూడా చెప్పలే, సర్ప్రైజ్ చేసినాకనే చెప్పు అని చెప్పిండు. అందుకే నేను కూడా ఇన్ని రోజులు ఏం చెప్పలే. 30,000 ఇచ్చిండు, తీసుకొని అయితే వచ్చేసిన. ఇప్పుడైతే మా డాడీ అయితే వండుకున్నాడు. నేను డేలా ఇద్దాం అనుకున్నా కానీ మా ఇంటి పక్కన డీజే అయితే వచ్చింది. సో మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మూవీలో కాపీరైట్ పడుతుంది అని చెప్పి తీయాలి. డీజే ఆఫ్ అయినాక ఇప్పుడైతే సర్ప్రైజ్ అయితే చేసిన నేను. అది అంతా చూడు ఇట్లా కాయస్, ఎంత చిన్న ఉంది చూడు ఫోన్. చిన్న అమ్మాయికి చిన్న ఫోన్. ఈ ఫోన్కి ఎంత ఉంది? చిన్న ఉంది. నాదైతే నా ఫోన్ అయితే 15+, ఐఫోన్ 15+. ఈ 17 Pro, ఈ 15+ 17 Proకు 17 Pro చిన్న ఉన్నది ఫోను. చూడండి, కొత్త ఫోన్ వచ్చింది. అది నువ్వేడా అవుతుంది ఇక.
ఇట్లా దిగుతారు సెల్ఫీ బుంగమూతి పెట్టుకో. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం. ఫోన్ అయితే తీసుకుంది, సెట్టింగ్ అయితే వేసుకుంటుంది, తన సిమ్ అయితే ఈ సిమ్ వేసేసి కథం దానికి ఇచ్చేస్తా. ఇచ్చేస్తే ఇక నిద్ర పోతుందో పోదో ఇవాళ. ఇట్స్ మై ఫోన్, నాది. నీకనే తీసుకున్నా అందుకే. ఎవరైతే నా ఫోన్ ఎగిరిచ్చిరో చూసుకోండి. దిస్ ఈజ్ మై ఫోన్. హాస్టల్ ఉన్నప్పుడు వర్షిగా వర్షిని ఫోన్ ఎందుకే అది అనుకుంటున్నారట. ఇప్పుడు అబ్బా వర్షిని ప్లీజ్ ఒకసారి ఫోన్ టచ్ ఆగపోతుండే, ఓకే డిస్ప్లే పోతుండే, ఓకే స్విచ్ ఆఫ్ అవుతుండే, దానికోసం 3 రోజులు వెయిట్ చేసేది. ఇప్పుడు నో వన్. నేను ఎప్పుడైనా చాట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా స్విచ్ ఆఫ్ అవు, అది ఆనే కాకపోవు. ఇంటికి పోయే మూమెంట్ లో ఆగు, ఏం చేయాలో అర్థం కాదు. 2 రోజులు అయితే ఇంటికి పోతానంగా చాటింగ్ అట్లే ఉండి స్విచ్ ఆఫ్ అవు. ఇంటికి పోతే వీళ్ళ డాడీ ఎడుగుతున్నాడు భయం, ఆ టెన్షన్ తోటి సగం చచ్చిపోతుంటది. సో అందుకే ఆ టెన్షన్ ఇట్లా ఇప్పుడు ఏమద్దా అని చెప్పేసి అందుకే మంచి ఫోన్ అయితే కొందాం అనుకున్నా. ఫోన్ అయితే కొనేసిన, ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది కంప్లీట్గా. సో గాయస్ ఇప్పటికే లేట్ అయితే అయింది. సో ఇక మేమైతే వీడియో అయితే క్లోజ్ చేస్తున్నా. ఇంతటితో మా వీడియో అయితే అయిపోయింది. కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. ఫస్ట్ టైం నా వైఫ్ని అయితే నేను బ్లాగింగ్కి అయితే తీసుకొని వచ్చేసిన. సో ఇక నుంచి అయితే ప్రతి వీడియోలో కూడా తీసుకొని రావడానికి ట్రై చేస్తా, తీసుకొని వస్తా పక్క. మీకు మాత్రం ఎంటర్టైన్మెంట్ పక్కా ఇస్తా ఇప్పటి నుంచి. అంటే ఇన్ని రోజులు అంటే నాకు అమ్మాయి లేదు ఎట్లా అది అనుకున్నా. సో ఇప్పుడైతే నేనైతే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్లోకి అయితే నా వైఫ్ వచ్చింది, నాకు అన్ని సక్సెస్ జరుగుతాయి ఇక నుంచి అని నేను కోరుకుంటున్నా. కొందరు అంటారు కదా, అంటే మన నచ్చిన అమ్మాయి మన మనసులోకి వస్తే మనం ఏదైనా చేసేస్తాం, ఏదైనా సాధిస్తామని. సో ఇప్పుడు ఇది రాగానే అయితే నేనైతే కొన్ని నా లైఫ్లో కొన్ని నచ్చినాయని నాకు ఫీలింగ్ అయితే వచ్చేసింది. సో ఇది నా పక్కన ఉంటే నేను ఏదైనా సాధిస్తా 100% చెప్తాను. నా బలం నా భార్య. సో ఇప్పుడైతే వీడియో అయితే క్లోజ్ చేస్తా. ఇంతటితో నా వీడియో అయితే అయిపోయింది. కొంచెం సపోర్ట్ చేయండి. గను A to Z యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. Bye guys.